హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 1st ఫిబ్రవరి జరిగిన 3rd and 4th షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, దేశాన్ని రక్షించడానికి మరియు అలా చేయవలసి వచ్చినప్పుడు జాతీయ సేవలను అందించడం ఎక్కడ పేర్కొనబడింది? పైన దేశాన్ని రక్షించడం మరియు జాతీయ సేవలు చేయడం అనేది ఎందులో పేర్కొనబడిందని క్వశ్చన్ అయితే అడిగారు. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా, డైరెక్టివ్ ప్రిన్సిపల్సా, ఫండమెంటల్ డ్యూటీస్లోనా లేదా ఫండమెంటల్ రైట్స్లోనా? మనకు ఆన్సర్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్లో అయితే చెప్పబడిందమ్మా, ప్రాథమిక విధులలో చెప్పబడి ఉంది పైన పేర్కొనబడిన వాక్యం అనేది. నెక్స్ట్ వన్, ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ వాజ్ ద వార్ బిట్వీన్ హర్షవర్ధన్ అండ్ పులకేశిన్ II ఫాట్? పులకేశిన్ II అండ్ హర్షవర్ధన అండ్ పులకేశిన్ II మధ్య యుద్ధం అనేది ఏ నది ఒడ్డున జరిగింది? నర్మదా, కృష్ణ, గోదావరి, గంగా? ఆన్సర్ వచ్చి నర్మదా రివర్ ఒడ్డునండి. నెక్స్ట్ వన్, ఇన్ షార్ట్ పుట్ ద షార్ట్ విచ్ ఈజ్ ఏ మెటల్ బాల్ వెయిట్ హౌ మెనీ కేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అండి. ఆ షార్ట్ పుట్ యొక్క మెటల్ బాల్ యొక్క వెయిట్ అనేది మెన్కి లేదా మెన్కి అండ్ ఉమెన్కి ఎంత కేజెస్ వెయిట్ ఉంటుంది? 7.5 and 4.5, 7.3, 4.5, 7 kgs and 4 kgs, 7.26 kgs and 4 kgs. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ మా 7.26 kgs to 4 kgs. మొక్కలలో స్వతంత్రంగా నిర్వహించబడే గొట్టాలుగా ఎన్ని మార్గాలు నిర్మించబడ్డాయి? మొక్కలలో స్వతంత్రంగా నిర్వహించబడే గొట్టాలుగా ఎన్ని మార్గాలు నిర్మించబడ్డాయి? 2, 4, 5, 1. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ద టెన్యూర్ ఆఫ్ ద యూపీఎస్సీ మెంబర్ అండి. యూపీఎస్సీ మెంబర్ యొక్క టెన్యూర్ 6 years ఆర్ ఏజ్ ఆఫ్ 65 విచ్ ఈజ్ ఎర్లియర్, 6 years ఏజ్ ఆర్ 62 years, 5 years ఆర్ ఏజ్ ఆఫ్ 65 years, 4 years ఆర్ ఏజ్ ఆఫ్ 62 years అండి. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి. యూపీఎస్సీ చైర్మన్ యొక్క టెన్యూర్ కూడా 6 years అండ్ 65 years అండి. 65 years ఏది ముందు కంప్లీట్ అయితే అది 6 years టెన్యూర్ ఉంటుంది. సపోజ్కి ఒక పర్సన్కి 62 years అప్పుడు ఆయనకి యూపీఎస్సీ చైర్మన్గా నియమిస్తే ఆయనకి 65 years వచ్చేస్తాయి. కాబట్టి ఆయన టర్మ్ 6 years కంప్లీట్ కాకుండా ముందే సో ఆయన యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో అందుకని ఇక్కడ 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని ఇచ్చారు. నెక్స్ట్, మిషన్ ఇంద్రధనుష్ యొక్క అంతిమ లక్ష్యం ఎన్ని సంవత్సరాల్లో పిల్లలకు అందుబాటులో ఉన్న అన్ని టీకాలతో పూర్తి రోగనిరోధకతను అందించాలి? పూర్తిగా రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళకి ఉండే విధంగా చూడాలని చెప్తున్నారు. 3, 2, 8, 5. మనకు ఆన్సర్ వచ్చేసి 2 years పిల్లలకి అందుబాటులో ఉన్న అన్ని టీకాలతో పూర్తి రోగ నిరోధకత వచ్చేటట్టుగా చూడాలని ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది మనకు ఆ మిషన్ ఇంద్రధనుష్ యొక్క అంతిమ లక్ష్యం అండి. నెక్స్ట్, వాట్ వాజ్ ద టర్మ్ ఆఫ్ 10th 5-year ప్లాన్ అండి. ఈ 10th 5-year ప్లాన్ యొక్క టర్మ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఇచ్చారు క్వశ్చన్. ఇక్కడ యాక్చువల్గా మనకు 12th అంటే 12 పంచవర్ష ప్రణాళికలకి అయితే 12 పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం జరిగింది. సో 12వ పంచవర్ష ప్రణాళిక అయితే 2012 నుంచి 2017 వరకు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉండింది, కానీ 2014 వరకు అయితే ఇంప్లిమెంట్ చేశారు. 2015 జనవరి 1st నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనకు 10th 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ అనేది ఆప్షన్ 1 అవుతుందండి. 2002 నుంచి 2007 వరకు 10th 5-year ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్,
హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇనాగ్రేటెడ్ సెకండ్ డే పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ ఆఫ్ ఇండియన్ ఇన్ అక్టోబర్ 2022 అండి. ఎవరు ఇనాగ్రేట్ చేశారు సెకండ్ డే పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ అనే ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారని అడుగుతున్నారు. అక్టోబర్ 2022న సెకండ్ డే పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ని ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నిర్మలా సీతారామన్, అమిత్ షా, నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ గారండి. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా రిలేటెడ్ టు సెన్సస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్పిఆర్ అండి. అంటే సెన్సస్కి రిలేటెడ్ వర్డ్ అయిన ఎన్పిఆర్ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ పీపుల్ రిజిస్టర్, నేషనల్ పాపులేషన్ రికార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, నేషనల్ పీపుల్ రికార్డ్. 3 అండి ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని దాదాపు 60% డిస్పెన్సరీలు ఏ రంగం నడుపుతుంది? ఈ డిస్పెన్సరీలను ఏ రంగం నడుపుతుంది 60% అని అడుగుతున్నారు. కోఆపరేటివ్ సెక్టరా, ప్రైవేట్ సెక్టరా, జాయింట్ సెక్టరా, పబ్లిక్ సెక్టరా? మనకు ఆన్సర్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ అనేది నడుపుతుందండి. ఈ డిస్పెన్సరీస్ అంటే మెడిసిన్ని తయారు చేసి మెడిసిన్ తయారు చేయడం అండ్ ప్రొవైడ్ చేసే వాటిని డిస్పెన్సరీస్ అంటారు. నెక్స్ట్ వన్, సాగదావా ఈజ్ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా ఇన్ సిక్కిం అండి. ఈ సాగదావా ఫెస్టివల్ని సిక్కింలో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఏ కమ్యూనిటీ సెలబ్రేట్ చేసుకుంటుంది? సిక్, హిందూస్, బుద్ధిస్ట్, జైన్. ఆన్సర్ వచ్చేసి బుద్ధిస్ట్ అండి. బుద్ధులు అయితే బుద్ధ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు ఈ సాగదావా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు సిక్కింలో. నెక్స్ట్ వన్, మైక్రో ఫినాన్స్ ఈజ్ ఏ విచ్ సర్వీస్? ఫినాన్షియల్ సర్వీసా, ప్రొడక్షనా, సాఫ్ట్వేర్ ప్రొడక్షనా, వేస్ట్ మేనేజ్మెంట్? ఆన్సర్ వచ్చేసి ఫినాన్షియల్ సర్వీస్ అండి. నెక్స్ట్ వన్, బిహు ఈజ్ ద పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండి. బిహు అనేది ఏ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అని అడుగుతున్నారు? తమిళనాడు, తెలంగాణ, కేరళ, అస్సాం. మనకు బిహు అనేది అస్సాంకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అండి. నెక్స్ట్ వన్, ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఢిల్లీ అండి. ఈ హెచ్ఎస్ఆర్ఏని ఎక్కడ స్థాపించారు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఢిల్లీలో ఎక్కడ స్థాపించారు? ఫిరోజ్ షా కోట్లా, మొఘల్ గార్డెన్, రెడ్ ఫోర్ట్, సాఫ్దర్జంగ్ టూంబ్. ఆన్సర్ వచ్చేసి మనకు ఫిరోజ్ షా కోట్లా అండి. ఈ ఫిరోజ్ షా కోట్లాలో ఈ హెచ్ఎస్ఆర్ఏని స్థాపించడం జరిగింది. ఎవరి చేత అంటే భగత్ సింగ్ అండి 1928లో. ఇంతకు ముందుగా దీనికి ఇంకొక పేరుండేది హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ అని పిలిచేవాళ్ళు ఫస్ట్లో. తర్వాత హెచ్ఎస్ఆర్ఏగా మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, హూ ఈజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండి. ఎఫెక్టివ్ ఆగస్ట్ 8, 2022 అని. ఆగస్ట్ 8, 2022 నాటికి ఎన్ఏబిఎఫ్ఐడి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? సుమితా దర్వా, రాజ్ కిరణ్ రాయ్, అరుణ్ కుమార్ సింగ్, పంకజ్ జైన్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, రాజ్ కిరణ్ రాయ్. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ద గ్రీన్ రెవల్యూషన్ ఇంక్రీజర్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. ఇక్కడ మన ఇండియాలో మెయిన్గా గ్రీన్ రెవల్యూషన్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపించిన క్రాప్స్ ఏంటివంటే వీట్ అండ్ ప్యాడీ అండి. ఇక్కడ మనకు ఎక్కువగా అంటే వీటి ఆన్సరు. నెక్స్ట్ ప్లేస్కి వచ్చినట్లయితే మనకు ప్యాడీ వస్తుంది. నెక్స్ట్ వన్, కింది మూలకాల్లో ఏది క్షార లోహాలు అలాగే హలోజన్ వలె ప్రవర్తిస్తుంది? నియాన్, హీలియం, హైడ్రోజన్, లిథియం. మనకు ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అండి. in which year the Asian Games were held for the second time in India అండి. ఏషియన్ గేమ్స్ సెకండ్ టైం ఇండియాలో ఎప్పుడు జరిగాయని క్వశ్చన్ అయితే అడిగారు. 1941, 2015, 1982, 1978. మనకు ఆన్సర్ వచ్చేసి 1982 అండి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడ జరిపారు అంటే 1951లో ఏషియన్ గేమ్స్, ఫస్ట్ ఏషియన్ గేమ్స్ని ఇండియాలోని న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగిందండి.
అయితే మనకు సెకండ్ టైం వచ్చేసి మనము 1982లో కండక్ట్ చేసాము ఏషియన్ గేమ్స్ని. నెక్స్ట్, భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి ఏది ఉపయోగించబడుతుంది? యానిమోమీటర్, ప్రెజర్ సెన్సార్స్, గ్రావిమీటర్, రెక్టార్ స్కేల్. మనకు ఆన్సర్ వచ్చేసి రెక్టార్ స్కేల్ అండి. నెక్స్ట్ వన్, హూ వన్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఇన్ మణిపురి ఇన్ 2018 అండి. 2018లో మణిపురిలో సంగీత నాటక అకాడమీ అవార్డుని గెలుచుకున్నది ఎవరు? రాధా శ్రీధర్, పశుమర్తి రామలింగ శాస్త్రి, మాదాంబి సుబ్రహ్మణ్యం నంబూద్రి, అకం లక్ష్మీదేవి. మనకు ఆన్సర్ వచ్చేసి అకం లక్ష్మీదేవి అండి. నెక్స్ట్ వన్, an instrument that can detect the presence of current in a circuit is known as అండి. సర్క్యూట్లోని కరెంట్ ఉనికిని గుర్తించగల పరికరాన్ని ఏమని పిలుస్తారు? ఓడోమీటర్, స్పీడోమీటర్, హైగ్రోమీటర్, అమ్మీటర్. మనకు ఆన్సర్ వచ్చేసి అమ్మీటర్ అండి. అమ్మీటర్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, who has sworn in as 15th Chief Justice of India అండి. 50వ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఉదయ్ ఉమేష్ లలిత్, ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, శరద్ అరవింద్ బోబ్డే, నూతలపాటి వెంకటరమణ. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. డివై చంద్రచూడ్ అంటారు షార్ట్కట్లో. నెక్స్ట్ వన్, రాధా శ్రీధర్ ఓన్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఇన్ 2018 అండి. ఈ రాధా శ్రీధర్ 2018లో సంగీత్ నాటక అకాడమీ అవార్డుని అయితే గెలుచుకున్నారు. అయితే ఎందులో గెలుచుకున్నారు? కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, మణిపురి. మనకు ఆన్సర్ వచ్చేసి భరతనాట్యంలో ఈయనకు ఈ రాధా శ్రీధర్కి అయితే వచ్చిందండి. నెక్స్ట్ వన్, పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ డీల్డ్ అండర్ విత్ షెడ్యూల్ అండి. ఈ మున్సిపాలిటీస్ గురించి ఏ షెడ్యూలు మున్సిపాలిటీ యొక్క పవర్స్, అథారిటీస్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఏ షెడ్యూల్ డీల్ చేస్తుంది? ఏ షెడ్యూల్ మనకు తెలియజేస్తుంది? 11th, 13th, 10th, 12th. మనకు ఆన్సర్ వచ్చేసి 12th షెడ్యూల్ అండి. అయితే మనకు ఉండేది 12 షెడ్యూల్స్, 13th షెడ్యూల్స్ ఏం లేవు. సో మనకు ఆన్సర్ 12th షెడ్యూల్ ఉండేది. 12th షెడ్యూల్ 25 పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, మే 2022లో పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ను విడిచిపెట్టిన రాజకీయ నాయకుడు ఎవరు? సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కపిల్ సిబాల్, శశి థరూర్. ఆన్సర్ వచ్చి కపిల్ సిబాల్ అండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిహూ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం అండి. ఎన్ని టైప్స్ ఆఫ్ బిహూ ఫెస్టివల్స్ని అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారని అయితే క్వశ్చన్ అయితే అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ బిహూ ఫెస్టివల్స్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి అస్సాంలో. బోహగ్ అండ్ మాఘ బిహు, కటి బిహు, ఇలా బోహగ్ బిహు, కటి బిహు, మాఘ్ బిహు అనే ఫెస్టివల్స్ 3 టైప్స్ ఆఫ్ బిహూ ఫెస్టివల్స్ని అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ దమ్మా వాజ్ పాపులరైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ కింగ్ అండి. ఈ దమ్మా కాన్సెప్ట్ని ఎవరి వలన, ఏ మౌర్యన్ కింగ్ వలన పాపులర్ అయ్యింది? అశోక, బిందుసార, దశరథ, చంద్రగుప్త. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, అశోక. ద ద్రోణాచార్య స్పోర్ట్ అవార్డ్ ఈజ్ గివెన్ టు ది. ఈ ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారంటే బెస్ట్ కోచెస్కి అయితే ఇస్తారండి. కోచ్ ఆఫ్ ద టీమ్కి అయితే ఇస్తారు. మంచి ప్లేయర్కు అర్జున అవార్డు అనేది ఇస్తారు. బెస్ట్ ప్లేయర్కి అర్జున అవార్డ్స్ ఇస్తారు. నెక్స్ట్ వన్, ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆన్ March 15, 1950 అండి. ఈ
ఈ ప్లానింగ్ కమిషన్ని ఎవరి నాయకత్వాన ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరి నాయకత్వంలో ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. మార్చ్ 15, 1915న ఎవరి నాయకత్వంలో ఈ ప్లానింగ్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని అడిగారు. ఏపీజే అబ్దుల్ కలాం, ఇందిరాగాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్ వన్, పశ్చిమ సమశీతోష్ణ తుఫానుల కారణంగా శీతాకాలంలో దేని లభ్యత రబీ పంటల విజయానికి సహాయపడుతుంది? ఫ్రోస్ట్, ప్రెసిపిటేషన్, ఫాగ్, విండ్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. అవపాతం లభ్యత కారణంగా రబీ పంటల విజయానికి రబీ పంటలు అనేవి బాగా పండుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 1948లో భారత సైన్యం జోక్యం చేసుకొని ఏ రాచరిక రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది? అస్సాం, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, త్రిపుర. మనకు ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానాన్ని అయితే మనకి ఇండియాలోకి అయితే కలిపేసింది. అది సపరేట్గా ఉన్నిందండి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల వరకు కూడా. తర్వాత వల్లభాయ్ పటేల్ గారు మన తెలంగాణకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన రాచరిక వాళ్ళు ఎవరైతే రూల్ చేస్తున్నారో దాని నుంచి వారిని తప్పించి ఇండియాలో కలపడం జరిగింది. నెక్స్ట్ వన్, నిజాం పాలన నుంచి విముక్తి కలిగించారండి హైదరాబాద్కి. తర్వాత మన దేశంలో భాగం అయిపోయింది. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ డేటా ఆన్ పావర్టీ ఇన్ ద కంట్రీ? అంటే పావర్టీకి సంబంధించి డేటాని కలెక్ట్ చేయడం అనేది ఏ ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ? నీతి ఆయోగ్, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత అండి ఈ డేటాని, పావర్టీ యొక్క డేటాని కలెక్ట్ చేయడం. ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. నెక్స్ట్ అండి, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారు? పీపుల్స్, లోక్సభ, చీఫ్ మినిస్టర్, గవర్నర్. ఆన్సర్ వచ్చేసి లోక్సభకండి. నెక్స్ట్ వన్, ద క్లాసికల్ టెక్స్ట్ హస్తలక్షణ దీపిక ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి? ఈ రెండు వర్డ్స్ దేనికి సంబంధించి, ఏ క్లాసికల్ డ్యాన్స్ సంబంధించినవి? సత్రియ, కూచిపూడి, భరతనాట్యం, కథకళి. మనకు ఆన్సర్ వచ్చేసి కథకళి అండి. గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ సోల్డ్ డైరెక్ట్లీ టు ద కన్జ్యూమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, డిఫెన్స్ గూడ్స్, రోడ్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్. ఈ డిఫెన్స్ గూడ్స్ అండ్ రోడ్స్ అనేటివి ఏ ప్రోడక్ట్ కిందకి వస్తాయి? ప్రైవేట్ గూడ్స్ కింద, ఇంటర్నేషనల్ గూడ్సా, పబ్లిక్ గూడ్సా, ఎక్స్పెన్సివ్ గూడ్సా? ఆన్సర్ పబ్లిక్ గూడ్స్ కిందకి అయితే వస్తాయండి. ఈ డిఫెన్స్కి సంబంధించినటివి నేరుగా ప్రభుత్వమే తయారు చేస్తుంది అనమాట. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో అయితే అవి ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ డ్రై ల్యాండ్ దట్ లైస్ ఆన్ ద లీవర్డ్ సైడ్ ఆఫ్ మౌంటైన్ కాల్డ్ అండి? లీవర్డ్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అరేబియా సముద్రం అనుకుందాం అండి. ఇది మన అరేబియా సముద్రం అయితేనే ఇక్కడ మనకు ఋతుపవనాలు కేరళ నుంచి ఇలాగా ఈ అరేబియా సముద్రం నుంచి కేరళను తాకి అలాగా దేశం అంతటా విస్తరిస్తాయి కదా. సో ఈ టైంలో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా. ఆ వెస్టర్న్ ఘాట్స్ ఉండే దగ్గరకి ఆ పవనాలు అనేది అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ పవనాలు వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఇంకా దాని దాటి కూడా కొన్ని వెళ్తాయి, కొన్ని వెళ్ళవు. ఎక్కువగా హైట్ ఉండే హిల్స్కి దాటేసి ఈ పవనాలు అనేవి వెళ్ళటం జరగదు. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే కొండకి ఒకవైపున సపోజ్కి ఇది ఒక మౌంటైన్ అనుకుందాం, ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది, ఇక్కడ ఇవి వెస్టర్న్ ఘాట్స్ అనుకుందామండి. అయితే ఈ ఋతుపవనాలు ఇలాగొచ్చి ఈ వైపున తాగుతాయి, ఈ వైపున తాగి ఇక్కడే వర్షించడం జరుగుతుంది.
ఇక్కడ ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది కానీ వర్షాలు ఎక్కువ పడితే కొంచెం మటుకే పడతాయి. సో ఈ పార్ట్ని ఏమంటారంటే రెయిన్ షాడో ఏరియా అంటారండి. వర్షాలు పడవు, రెయిన్ షాడో అంటే వర్షం పడే వాతావరణం మాత్రం ఉంటుంది కానీ వర్షాలు ఎక్కువ పడవు. సో ఈ టైప్ ఆఫ్ ఏరియాని ఇక్కడ ఉండే ఏరియాని రెయిన్ షాడో ఏరియా అంటారండి. బట్ ఇటు సైడ్ అయితే వర్షాలు పుష్కలంగా పడతాయి. ఏదైతే పవనాలు వచ్చి వీసి ఇక్కడ వరకు ఉంటాయో, అంటే పర్వతాలు ఎక్కువ హైట్ ఉండటం వల్ల అవతలికి పోలేవండి. కొన్ని తక్కువ హైట్ ఉన్న అప్పుడు మటుకు వెళ్తాయి. సో అక్కడ మటుకు వర్షాలు పడతాయి. బట్ హైట్ ఎక్కువ ఉంటే మటుకు యువతలనే ఆగిపోయి ఎక్కువగా ఈ వెస్టర్న్ ఘాట్స్లోని వర్షాలు ఎక్కువగా పడటం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకు రెయిన్ షాడో ఏరియా. లీవార్డ్ సైడ్ ఆఫ్ మౌంటైన్ ఏమంటామంటే రెయిన్ షాడో ఏరియా అంటామండి. నెక్స్ట్ వన్, ద నేషనల్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్షిప్ రంజీ ట్రోఫీ బిగాన్ ఇన్ ఏ ఇయర్లో ఈ రంజీ ట్రోఫీని బిగిన్ చేశారనే క్వశ్చన్ అయితే అడిగారు. 1935, 34, 35, 53, 54, 50, 51, 1944, 45. మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అండి. 1934, 35లో ఫస్ట్ రంజీ ట్రోఫీ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్, జాతీయ ఆహార మరియు భద్రతా చట్టం 2013 ప్రకారం భారతదేశంలోని గ్రామీణ జనాభాలో ఎంత % మందికి సబ్సిడీ ఆహార ధాన్యాలు అందిస్తుంది? 95, 75, 65, 85. మనకు ఆన్సర్ వచ్చేసి 75% పీపుల్స్కి అయితే సబ్సిడీ కింద ఆహార ధాన్యాలను అందిస్తుందండి ఈ జాతీయ ఆహార మరియు భద్రతా చట్టం 2013 లెక్కల ప్రకారం. సెలెక్ట్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ డీకంపోజిషన్ అండి. విచ్ఛిన్నం యొక్క రెండవ దశని ఎంచుకోండి. లీచింగ్, ఫ్రాగ్మెంటేషన్, కెటబాలిజం, హ్యూమిఫికేషన్. సో ఆన్సర్ వచ్చేసి లీచింగ్ అంటారండి. సెకండ్ స్టెప్ ఆఫ్ డీకంపోజిషన్ని లీచింగ్ అంటారు. నెక్స్ట్ వన్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ లేదా ఉద్యోగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా పిల్లలను శారీరక దండనకు గురి చేస్తే దేని కింద బాధ్యత వహించవలసి వస్తుంది అని క్వశ్చన్ అయితే అడిగారు. ఇప్పుడు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేసే పర్సన్స్ ఎవరైనా కూడా పిల్లల్ని శారీరక దండనకు గురి చేసినట్లయితే వాళ్ళకు కూడా కొంచెం పనిష్మెంట్ అనేది ఉంటుందండి. ఎవరైతే పిల్లల్ని కొట్టకూడదు అన్నమాట, రూల్ ప్రకారం పిల్లల్ని కొట్టడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. సో ఒకవేళ చేసినట్లయితే ఏ యాక్ట్ ప్రకారం మనము శిక్షించబడతాము, బాధ్యత వహిస్తామని క్వశ్చన్ అయితే అడిగారు. ఇండియన్ అడ్వకేట్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ అడాప్షన్ యాక్ట్. జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మనము బాధ్యత వహించాల్సి ఉంటుందండి. ఏదన్నా కొంచెం పనిష్మెంట్ ఇవ్వడం కానీ అలా చేస్తారు. సో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఇన్ఛార్జ్ కానీ ఉద్యోగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా పిల్లలని శారీరక దండనకు గురి చేయకూడదు అనమాట. ఓకేనా అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్నే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా నేను ఈ 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానమ్మా. సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ PDF అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా SSC GDకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. SSCకి కానీ ఈ SSC GDకి కాదండి, అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ క్వశ్చన్స్ అనేది యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.